అందరికీ నమస్కారం అండి. మరొక ముఖ్యమైన వీడియోతో ఈరోజు మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బిలీఫ్స్ గురించి. బిలీఫ్స్ అనేవి మన సబ్కాన్షియస్ మైండ్లో సమాచారాన్ని ఫీడ్ చేసుకుంటాయి కాబట్టి ఆ బిలీఫ్స్ ద్వారా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మన బిహేవియర్ నిర్ణయించబడుతుంది. మన బిలీఫ్స్ మనల్ని ఎంపవరింగ్గా ముందుకి తీసుకెళ్ళేవిగా ఉంటే మనం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాము. అదే బిలీఫ్స్ మనని లిమిటెడ్గా ఉన్నప్పుడు అవి మనల్ని ఆపేస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఏనుగుని చూసుకుంటే చిన్నప్పుడు వాళ్ళు పెద్ద తాడుతో ఏనుగు పిల్లని కట్టేస్తారు. అది విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ అది దానికి వీలు కాదు. ఎందుకంటే ఆ చైన్ని తెంపుకోవటం చిన్నపిల్లకి కష్టం. అది ప్రయత్నించి ఒక్కొక్కసారి దానికి బ్లీడింగ్ అవ్వటం, నొప్పి పెట్టడం వస్తుంది. అలాంటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెయిన్ఫుల్ ఇన్ఫర్మేషన్ సబ్కాన్షియస్ మైండ్ స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఏనుగు చాలా పెద్దది అయిపోయినప్పటికీ కూడా అది ప్రయత్నిస్తే ఆ చైన్ అనేది తెగిపోతుంది. కానీ దాని బిలీఫ్ లిమిటెడ్గా ఉండటం వలన ఇది నేను చేయలేను అనుకోవడం వలన అది ఎప్పటికీ ప్రయత్నం చేయదు. ఆ చిన్న చైన్ కూడా దాన్ని ఆపేస్తుంది. ఇలాగే మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా కొన్ని లిమిటెడ్ బిలీఫ్స్ మనకు తెలియకుండానే స్టోర్ అయిపోయి ఉంటాయి. అవి ఎప్పుడు ఎలా స్టోర్ అయ్యాయో కూడా మనకు తెలియదు. కాబట్టి ఈ బిలీఫ్స్ని మనం ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుంది. అందుకని ఈ బిలీఫ్స్ని మార్చుకోవాలి అంటే మనం అఫర్మేషన్స్ ద్వారా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఒలింపిక్స్లో చాలా వెయిట్ లిఫ్టింగ్ అనేది చేస్తూ ఉంటారు వెయిట్ లిఫ్టర్స్. వాళ్ళు 200 kgs కూడా చాలా ఈజీగా లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, నేను లిఫ్ట్ చేయగలను ఎంత వెయిట్ అయినా అని అనుకుంటారు. సో కాబట్టి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ లిఫ్ట్ చేసేలా వాళ్ళని ప్రోత్సహిస్తుంది. కానీ మనకి కూడా సేమ్ అదే పొటెన్షియల్ ఉంది, కానీ మనం అనుకుంటాం అమ్మో అంత వెయిట్ లిఫ్ట్ చేయలేము అని. కాబట్టి మనం అసలు ప్రయత్నం కూడా చేయలేము. కాబట్టి ఇలాంటి విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు మనలో ఉన్న బిలీఫ్ని ఎలా మార్చుకోవాలి, ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుంటాం. నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.